ట్రై సిరీస్ ఫైనల్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. గత మ్యాచ్లో శ్రీలంక ఏ ఆటగాళ్లు మాటలతో కవ్వించిన విషయం మనసులో పెట్టుకున్నాడో ఏమో కానీ కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. దీంతో శ్రీలంక ఏ బౌలర్లపై రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని వైభవ్ ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గత మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడిపోయాక వైభవ్ను లంక ఆటగాళ్లు రెచ్చగొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో లంక వర్సెస్ వైభవ్ పోరు ఉంటుందని అంతా భావించారు. వారి అంచనాలను నిజం చేస్తూ లంక బౌలర్లను వైభవ్ ఊచకోత కోశాడు. క్రీజులో అడుగుపెట్టింది మొదలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని 4గా మలిచి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ఆ తర్వాత వరుసగా 2 4లు 2 6లు కొట్టాడు. 6వ బంతిని మాత్రం డాట్ చేశాడు. ఆ తర్వాత 6 4 4 6 6 కొట్టి కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన కౌసల్య వీరరత్నే పేరిట ఉండేది. 2005లో అతడు 12 బంతుల్లో 50 కొట్టాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా వైభవ్ జోరు కొనసాగించాడు. సెంచరీ దిశగా వడివడిగా అడుగులు వేశాడు. చివరకు 29 బంతుల్లో 94 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు 10 4లు ఉన్నాయి. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్లో సన్ రైజర్స్ పై ఇలాగే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ క్వాలిఫైయర్ 2లోనూ గుజరాత్ టైటాన్స్ పై చెలరేగాడు. ఈ 2 మ్యాచుల్లో శతకం చేసే అవకాశం కోల్పోయిన వైభవ్ శ్రీలంక ఏ జట్టుపై కూడా సెంచరీని మిస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోర్ సాధించింది.